పిచ్చి కుదిరింది. వీరవరంలోని గోపాలం, గోవిందం ఒకనాటి సాయంత్రం పక్క ఊరి సంతకు బయలుదేరారు. ఇంతలో ఎవరో పాలబిందెతో వాళ్లకు ఎదురు వచ్చారు. పాలబిందె చాలా మంచి శకునం, మనకు మంచి జరిగి తీరుతుంది అన్నాడు గోపాలం. అతడికి శకునాలపై నమ్మకం ఎక్కువ. అంతా నీ వెర్రి, జరిగేది ఎలాగూ జరుగుతుంది, ఇలాంటి పిచ్చి నమ్మకాలు వదిలేయి అన్నాడు గోవిందం. వాళ్ళు పక్క ఊరు చేరేసరికి దాని పొలిమేరల్లో ఒక పెద్ద సభ ప్రారంభం కాబోతున్నది. హిమాలయాల నుంచి వచ్చిన గొప్ప సాధువు ఒక ఆయన అక్కడ ధర్మోపన్యాసం ఇవ్వబోతున్నాడు. మిత్రులిద్దరూ అది వినేందుకు అక్కడే ఆగిపోయారు. కొంతసేపు తరువాత సాధువు వచ్చాడు. మూఢనమ్మకాలను నిరసిస్తూ అనర్గళంగా సాగిన ఆయన ఉపన్యాసం అక్కడ చేరిన వాళ్ళందరినీ ముగ్ధుల్ని చేసింది. శకునాలను, తుమ్ములను నమ్మడం మూర్ఖత్వం అంటూ ఆయన బోధ చేసిన తీరు అద్భుతంగా ఉంది. ఎంతో మేలు చేసే విషయం. సాధువు బోధలు వినగలగడం మన అదృష్టం. ఇక మనలో మూఢనమ్మకాలకు చోటే లేదు అన్నాడు గోవిందం. అవును, చూసావా, నేను ముందే చెప్పలేదు, పాలబిందు శకునం వల్ల మంచి జరుగుతుందని అన్నాడు గోపాలం. ధన్యవాదాలు.